సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆయన పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన భద్రతలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అక్కడ పోలీసులు సరిగా సెక్యూరిటీ ఇవ్వకపోవడము, గతంలో ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది, ఇప్పుడు సరిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పేసి ఏమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ ఇక్కడ చూస్తేనేమో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండట్లేదంటూ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే దీనికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ఆయన కోరుతూ వచ్చారు. ఈరోజు దానికి సంబంధించి కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరుతూ వచ్చారు, దాఖలు చేయాలని చెప్పేసి కౌంటర్లు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అశోక్ గారు, బేసిక్ గా ఈ దఫా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతకు సంబంధించి చేసిన పిటిషన్ రెండవది ఇది హైకోర్టులో. ఈ దఫా మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయిగా నిలబడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటున్నానంటే మొట్టమొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికైనా ఇంకెవరికైనా ఒక ప్రధాన నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, 40% దాదాపు ఓట్లు ఉన్నటువంటి ఒక పార్టీకి లీడర్ గా వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు కాంటెంపరీ పొలిటీషియన్, అంటే వయసులో కాదు కానీ రాజకీయ వ్యవస్థలో అట్లాంటి వ్యక్తి భద్రత పైన ఇంత చర్చ జరగడం అనేది దురదృష్టకరం. బేసిక్ ఎప్పుడు కూడా అధికారంలో లేని ప్రతిపక్షంలో ఉండే నాయకుల భద్రత పైన చర్చ జరుగుతుంది, కానీ ఇంత చర్చ జరగడం అయితే ఎప్పుడు చూడలేదు. దీనికి కారణం ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతకు సంబంధించినంత వరకు ప్రభుత్వం కొంత చులకనైన ప్రకటన చేస్తాం. చులకనైన ప్రకటన ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా భద్రత అన్నది హోదాని బట్టి ఉంటుంది, అవసరాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక పౌరులుగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి ఎవరైనా థ్రెట్ చేశారనుకోండి, వాళ్ళ సంగతి తెలుస్తాని పోలీసులు వాళ్ళకి ఏంది, సాధారణ పౌరులు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా కాదు, నేను గన్మ్యాన్ ఏమని అంటారా? ఖచ్చితంగా పోలీసులు 100 మందిని సరే వచ్చి నిలబెట్టుకొని దాని సంగతి తేలుస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క అవసరాన్ని బట్టి భద్రత ఉండాలి, కానీ మరి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే అనేది ప్రామాణికంగా ఉండదు. కానీ దురదృష్టవశాత్తు హోంశాఖ మంత్రి వరకు అందరూ ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, 1+1 గన్మెన్ చాలు, ఇట్లాంటి ప్రకటనలు చేస్తారు. అందువల్ల ఈ భద్రత పైన విపరీతమైన చర్చ నడుస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లు హైకోర్టులో పిటిషన్ ఇది రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్దాయిగా ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, ప్రీవియస్ గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశాడు తన భద్రత పైన ఆందోళన చేస్తూ. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంది, హోంశాఖ చెప్పింది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి జెడ్+ హోదా కొనసాగుతుంది, అవసరం లేదని చెప్పలా, కొనసాగుతుంది, మేము భద్రత సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లు ఏమైనా అంశాలు కూడా సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు కోర్టుకి. ఆ తర్వాత అది వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ జెడ్+ కేటగిరీ పునరుద్ధరించమని అడగడంలో అర్థం, అసలు జెడ్+ కేటగిరీ కొనసాగిస్తుందని ప్రభుత్వం కమిట్ అయిన తర్వాత పునరుద్ధరించేది ఏంది అంటే ఇవ్వలేదన్నారు. కోర్టులో చెప్పిన విషయాలు కూడా కమిట్ కాలేదన్నారు. దాదాపు 132 మందితో భద్రత కల్పిస్తున్నామని కూడా చెప్పారు. కాబట్టి బేసిక్ గా కమిట్ అయ్యారు, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ కాలంలో ఒక తీవ్రమైన ల్యాబ్స్ కనపడ్డాయి. ముఖ్యంగా గుంటూరు మిర్చి యార్డ్ లో జరిగిన ఘటన ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడుతుంది. ఎందుకంటే మిర్చి యార్డుకి సంబంధించి ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు, రైతుడికి సమస్యను చూడడానికి వెళ్ళాడు. ప్రభుత్వానికి విశేష అధికారులు ఉంటాయి, పోలీసులకు కూడా విశేష అధికారులు ఉంటాయి. గుంటూరు ఎస్పీ గారు అవసరం అనుకుంటే వాడు ఇప్పుడు రావడం కష్టం, వేరే పనుల్లో పోలీసులు ఉన్నారు, భద్రత కల్పించలేము అని అనుకుంటే వాయిదా వేసుకోమని చెప్పొచ్చు, వినకపోతే హౌస్ అరెస్ట్ కూడా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రైట్స్ పోలీసులకు ఉన్నాయి. కానీ అందుకు భిన్నంగా ఆయన బయటకు ఆయన వదిలేసి ఆయన ఆడ పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టకపోతే అర్థం ఏంటి? ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఉల్లంఘన. జగన్మోహన్ రెడ్డి గారిని ముందస్తు అరెస్ట్ చేసే అధికారం కూడా మీకు ఉంది కాదను, కానీ వన్స్ ఆయన వెళ్ళే అవకాశం ఇచ్చేసిన తర్వాత అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా పెట్టలేదని జగన్ గారికి రాశారు. ఆ రోజు పత్రికలు కూడా వచ్చాయి, ఇలాంటి ఛానల్ కూడా చూపించాయి, ఒక కానిస్టేబుల్ కనపడలేదని. అక్కడ జరగడం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్+ కేటగిరీ కొనసాగుతుందని హైకోర్టులో హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ఒక కానిస్టేబుల్ పెట్టకపోవడం, దానికి కారణం ఎలక్షన్ నోటిఫికేషన్ లో భద్రత వద్దని చెప్పింది, నిబంధనలకు వ్యతిరేకంగా పోవద్దని చెప్పింది తప్ప భద్రత అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అవసరం అదనపు భద్రత ఇస్తుంది ఎలక్షన్ లో, ఎందుకంటే సెన్సిటివ్ పాయింట్ కాబట్టి. మిర్చి యార్డ్ లో జరిగినటువంటి అంశాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత సంబంధించి కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయిగా కూర్చోక తప్పదు. రెండోది, ఇప్పుడు హోంమంత్రి గారు కానీ చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేకి ఎంత గన్మెన్ ఇస్తారు, 1+1 ఇస్తారు, పోనీ అని మేము ఎక్కువ ఇచ్చినాం అని. ఇప్పుడు హోంశాఖ అనిత గారి పరిధిలోనే
కౌంటర్ ఇంటెలిజెన్సీ వాళ్ళు ఇప్పుడు అఫిడేట్ దాఖలు చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది కదా, ఎవరు ఇచ్చినా మళ్ళీ హోంశాఖ దాఖలు చేస్తుంది. ఇప్పుడు ఏమేమి భద్రత కల్పిస్తామని. అప్పుడు హోంశాఖ మంత్రి గారు చెప్పొచ్చు కదా, వాళ్ళ కింద పనిచేసే సిబ్బంది ఆఫీసర్సే కదా హైకోర్టులో అఫిడేట్లు దాఖలు చేస్తారు. ఇప్పుడు హోంమంత్రి గారు ఏదైతే బయట చెప్తున్నారో ఆఫ్టర్ 200 ఎమ్మెల్యే 1+1 గన్మెన్ ఆయనకి చాలు, అంతకుమించి ఇస్తారా అని బయట మాట్లాడుతున్నారు కదా, అదే కోర్టుకు చెప్పండి. ఎందుకు ఆయన Z+ కేటగిరీ ఎందుకు ఇవ్వాలి ఆయనకి? ఆయన ఆఫ్టర్ ఆల్ 200 ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు 1+1 గన్మెన్ చాలు, అయినా మేము ఉదారంగా ఎక్కువ మందిని ఇస్తున్నాం అని కోర్టుకి చెప్పమని చూద్దాం. చెప్పరు. అక్కడ మాత్రం